పట్టణంలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి శివనామస్మరణలతో ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుండి అభిషేక కార్యక్రమాలు, హోమం, మహాలింగార్చన, మహారుద్రాభిషేకం జరపబడుతుందని తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు శివ కళ్యాణం జరగబోతుందని, అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ స్వామివారికి భక్తులకు ఎలాంటి అవసరం ఏర్పాటు చేయలేదు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. మధ్యాహ్నం 1 గంటకు హోమ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి లింగార్చన 12 గంటల వరకు, 12 గంటలకు మహానశాభిషేకం నిర్వహించబడింది. తేదీ 27 ఫిబ్రవరి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపిన తర్వాత సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. భక్తులు స్వామివారికి దర్శించుకొని స్వామివారికి సిరిసిల్ల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయము స్వామివారు ఎవరైనా కోరికలు ఇస్తే వారికి నెరవేర్చి వారిని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంచుతారని ఆశిస్తున్నాము. ఏ కార్యక్రమం జరిగినా, ఏ పండుగలు జరిగినా స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అభిషేకం జరపబడును. మరియు 1 గంటకు స్వామివారికి రుద్రహోమం, మరియు 6 గంటలకు శ్రీ మహాలింగార్చన, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో శ్రీ స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేక జరపబడును. కావున సిరిసిల్ల పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. విశ్వనాథ స్వామి కృపకు భక్తులందరూ పాత్రులు కాగలని కోరుచున్నాము. హరి ఓం తత్సత్.